హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శిరీష. ఈరోజు మీకు మనం సోప్స్ వాడుకున్న తర్వాత లాస్ట్లో చిన్న చిన్న ముక్కలు మిగిలిపోతాయి కదా, వాటిని వేస్ట్గా పడేయకుండా వాటితో హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ సోప్ ముక్కలన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ సోప్ ముక్కల్ని ముందుగా నైఫ్తో ఇలా సన్నగా తురిమినట్టు చేసుకోవాలి, లేదంటే గ్రేటర్తో గ్రేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సోప్ అనేది సాఫ్ట్గా ఉంటుంది కదా, సో ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇదంతా రెడీ అయిపోయింది కదా, దీన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. వేసుకుని దీనిలో మనం వాటర్ పోసుకోవాలన్నమాట. ఈ ముక్కలన్నీ ములిగే వరకు పోసుకున్న తర్వాత ఇంకొంచెం పైకి వచ్చే వరకు పోసుకోవాలి. ఇంచుమించు ఒక గ్లాస్ వరకు పోసాను నేను ఇక్కడ వాటర్. దీన్ని ఇలా స్పూన్తో కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలన్నమాట. మనకి ఒక 2-3 మినిట్స్కి ఇది మొత్తం కరిగిపోతుంది సోప్ అంతా. చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ కరిగింది కదా. కరిగిన తర్వాత ఇది ఇలా ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఉంచితే ఇది మొత్తం మెల్ట్ అయిపోతుంది అన్నమాట సోప్ అంతా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ఇలా పలుచగా ఉంటేనే బాగుంటుంది అనమాట, ఎందుకంటే తర్వాత ఇది చల్లారిన తర్వాత ఇంకా థిక్ అవుతుంది. సో ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత దీనిలో ఒక అరచెక్క నిమ్మరసం పిండుతున్నాను నేను ఇక్కడ. నిమ్మరసం అనేది మనకి న్యాచురల్ క్లీనింగ్ ఏజెంట్గా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే దీనిలో ఒక స్పూన్ డెటాల్ కూడా వేసుకుంటున్నాను. ఇది డిస్ఇన్ఫెక్టెంట్గా పనిచేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చల్లారింది కదా, ఇప్పుడు దీన్ని ఖాళీ అయిపోయిన హ్యాండ్ వాష్ బాటిల్లో వేస్తున్నాను. ఇది మనం ఫిల్టర్ చేయని అవసరం లేదండి. ఎక్కడైనా మనకి చిన్న సోప్ మొక్క మిగిలినా కూడా అది కరిగిపోతుంది అనమాట. దాన్ని ఏం చేయని అవసరం లేదు. మీకు మళ్ళీ వేసిన తర్వాత ఇది థిక్ అయినట్టు అనిపిస్తే జస్ట్ ఒక్కసారి మీరు కుదిపితే సరిపోతుంది అనమాట అది. సో మీరు దీన్ని ఈజీగా వాడుకోవచ్చు అనమాట. చూడండి, ఈ ముక్కలు మనకి ఏం చేయాలో అర్థం కాదు కదా, బయట పడేస్తూ ఉంటాం. దీన్ని ఇలా హ్యాండ్ వాష్లో చేసుకుంటే మనకి చేతులు కడుక్కోవడానికి బాగుంటుంది అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.